పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న పౌర సేవలను ప్రైవేట్ శక్తుల చేతుల్లో పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజాధనంతో నిర్మించిన వ్యవస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టబోతోంది. పీపీపీ విధానాన్ని అమలు చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది కూటమి సర్కార్. పట్టణ పౌర సేవల నిర్వహణపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలపై ప్రత్యేక కథనం. పట్టణ ప్రాంతాల్లో పౌర సేవలను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టే దిశగా చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నింటినీ పీపీపీ విధానంతో చేపట్టాలని నిర్ణయించింది. తాగునీరు, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, పార్కింగ్ వంటి కీలక సేవలకు చేసే వ్యయాలను యూజర్ ఛార్జీల రూపంలో ప్రజల నుంచే వసూలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. మరోవైపు పట్టణ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు, భవనాలు, రహదారులు, బస్టాండ్లు, ఆడిటోరియంలు ఇలా కీలక వ్యాపార కేంద్రాలను పీపీపీ పేరుతో ప్రైవేటు రంగానికి అప్పగించాలని వ్యూహ రచన చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో కాంట్రాక్టర్లకు పూర్తి భరోసా కల్పించేలా ఏర్పాట్లు చేయటం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టేందుకు పీపీపీ విధానంలో మార్గదర్శకాలను మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ జారీ చేసింది. ఆదాయేతర సేవలతో సహా పట్టణ రంగాలన్నింటిలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని, పెట్టుబడులను సమీకరించాలని నిర్ణయం జరిగింది. వాస్తవ ఖర్చులను ప్రతిబింబించేలా పట్టణ వినియోగ సేవలకు వినియోగదారుల ఛార్జీలను హేతుబద్ధీకరించాలని నిర్ణయించారు. పీపీపీ కాంట్రాక్టర్లకు భరోసా కల్పించడంతో పాటు చెల్లింపుల కోసం వివిధ పౌర సేవల నుంచి వచ్చే ఆదాయాలను ప్రత్యేక ఖాతాలలోకి చేర్చనున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.